కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పీతిమ్మాపురం గ్రామంలో షిరిడి సాయిబాబా దేవాలయం 18వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రోజు మొత్తం భజన కార్యక్రమాలతో అలరారింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సాయిబాబా భక్తులకు అన్నప్రసాద వితరణను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా భక్తులు ఎలుగుబంటి చిట్టిబాబు మాట్లాడుతూ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్న అన్ని దేవాలయాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సింహాచలం స్ఫూర్తి న్యూస్ పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ గారు మరి వీరిని ఇన్ఛార్జిగా పెట్టారంటే వీరు ఎంత పవిత్రంగా ఉంటారు, ఎంత నిస్వార్థంగా ఉంటారు ప్రజలు చెప్పుకుంటూ విన్నాను నేను. కొంతమంది కూడా ఈ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ అంట, చక్కని ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ చాలా మందికి సాయం చేసినటువంటి ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ విన్నాను. అందుకని పవన్ మరి పెట్టడం మన చాలా అదృష్టం అన్నమాట అండి. జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్లో ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ యూనియన్ సర్వసభ్య సమావేశం జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో ధర్మన్న స్మారక భవనంలో నిర్వహించారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మందిరెడ్డి రవికుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఫోటోగ్రాఫర్లందరూ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అన్నారు. ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు తగిన భరోసా ఉండాలంటే ఇన్సూరెన్స్ అనివార్యమని రవికుమార్ వ్యాఖ్యానించారు. యూనియన్ సభ్యులందరూ తమ విధి నిర్వహణలో వినియోగదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎఫ్టియు జిల్లా నాయకుడు కెవి రమణ మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం శ్రమను, టెక్నాలజీని నమ్ముకుని పనిచేస్తున్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, జనరల్ సెక్రటరీ చిడిపి జగన్, కోశాధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి. ఎక్కడైనా పెళ్ళిళ్ళైనా ఇతర కార్యక్రమాలైనా వెళ్ళి ఫోటోలు తీయడం రావడం తప్ప ఇటువంటి సంక్షేమ పథకాలు వీరికి అమలు కావు. కుటుంబ యజమాని వృద్ధుడైనా అనుకోకుండా మరణించిన ఇటువంటి సంక్షేమ పథకాలు వీరికి రావు కనుక ఇటువంటి వారందరికీ, ఫోటోగ్రాఫర్లందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి, ఒక ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తే కూతురు వివాహమైనా, భార్య డెలివరీ అయినా, ఈఎస్ఐ ఉన్నా, పిఎఫ్ ఉన్నా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలవుతాయో అటువంటి సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఫోటోగ్రాఫర్ల యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి నెల మన ఫోటోగ్రఫీ యూనియన్ మీటింగ్ అనేది అమావాస్య రోజు పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ధర్మాన కమిటీ హాల్ నందు జంగారెడ్డిగూడెంలో 10 మంది దగ్గర పెట్టుకుంటాము. ఈ నెల ఈ మీటింగ్ సందర్భంగా ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమాని చేర్చడం జరుగుతుంది. కాకినాడ జిల్లా రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుధవారం నాడు రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, పాలకవర్గ సభ్యులుగా రెడ్డి చిన్నయ్య నాయుడు, బండారు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేసిన నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కమ్యూనిటీ సెంటర్ డాక్టర్ గారికి, మేడం గారికి, జానకీదేవి గారికి, అలాగే వైద్య సిబ్బందికి, వేదిక ముందు ఉన్న రౌతులపూడి మండలానికి చెందిన నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీలో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సభ్యురాలైన శ్రీలత రాంబాబును దళితులు బుధవారం ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళితులు వారిని ఘనంగా సత్కరించారు. గండేపల్లి మండలం మాజీ ఎంపీపీ దారా యేసురత్నం, గోకవరం మండలం మాజీ ఎంపీపీ ఈది అశోక్, కిర్లంపూడి మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు పురం హరీష్, జగ్గంపేట మండలం ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు బత్తిన స్వామి, గండేపల్లి మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు పెదపాటి సుధాకర్, బూరుపూడి ఫిషర్మ్యాన్ సొసైటీ చైర్మన్ మోర సత్యబాబు, గోకవరం మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు మోర్త చిటిబాబు, తుమ్మల కిషోర్, గెద్దనాపల్లి దళిత నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, కాకినాడ. సతీష్. మనందరం చాలా ఆనందపడాలి. అందుకే దళితులు కూడా మేమందరం ఒక్కటిగానే నెగిటివ్గా ముందు అనే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ మేమందరం కూడా ఆయన అధికారులు ముందు విడవాలనుకుంటూ ఈ పాలించిన
రాంబాబు గారు శ్రీలంక గారు సత్కారం చేయాలని అనుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా నమ్ముకుంటున్నాను. పర్యావరణ దినోత్సవ క్యాలెండర్ అందరికీ అవసరమని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుంద పేర్కొన్నారు. బుధవారం నాడు విశాఖ నగరంలోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో గ్రీన్ క్లైమేట్ టీం రూపొందించిన పర్యావరణ పరిరక్షణ దినోత్సవ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. ధనంజయ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. నా పేరు సరిత, సిటీజీ గార్డెనింగ్ గ్రూప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇవాళ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వారు సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్స్ మీద క్యాలెండర్ రిలీజ్ చేశారండి. దీని మీద మనకి జనరల్ పబ్లిక్ లో ఏ రోజులైతే పర్యావరణకు సంబంధించి రోజులు ప్రత్యేకమైన రోజులు ఉన్నాయో వాటి మీద అవగాహన కల్పించడం గాను ఈ క్యాలెండర్ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ క్యాలెండర్ అందరికీ అవసరం. అందరూ కూడా పర్యావరణ హితంగా జీవించాలి. అందులో ఉన్న డేస్ అన్ని మనం అబ్జర్వ్ చేసి ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేసి మనం కృషి చేయాలి ఆ దిశగా. నా పేరు రంగాచార్యులు. నేను పర్యావరణ సంరక్షణ గతివిధి తరఫున నేను విశాఖ మహానగర పర్యావరణ సంయోజకుని. ముఖ్యంగా మేము పేడ్ పానీ ప్లాస్టిక్. సో ఈరోజు ఈ పేడ్ పానీ ప్లాస్టిక్లో ఈరోజు రిలీజ్ చేసిన క్యాలెండర్లో, పర్యావరణ క్యాలెండర్లో అందరికీ ఉపయోగంగా ఉంటుంది. అది చూసుకుని ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రెండోది మన చేసే కార్యక్రమాలన్నీ పర్యావరణ హితంగా చేయడం. అటు పూజలు అవ్వచ్చు, పండగలు అవ్వచ్చు, సోషల్ యాక్టివిటీస్ అవ్వచ్చు. అందరూ ఈ క్యాలెండర్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. Please like, share, subscribe our channel.